హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం పార్ట్ 50. ఇదేంటి ముందు చెప్పకుండా ఇంత సడన్గా అనుకుంటూ అక్కడ మిత్ర ఉండడంతో సరే అండి జాగ్రత్త అంటూ చెప్తుంది. ఎక్కడికి ప్రసాద్? నేనే తీసుకువెళ్తున్నా అత్త. కరణ్ నేను పని మీద బయటికి వెళ్తున్నాం. ప్రసాద్ను కూడా తీసుకువెళ్తున్నాం అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్ర. సరే జాగ్రత్తగా వచ్చేయండి అంటూ చెప్పి పనిలో పడుతుంది మిత్ర. సార్ బట్టలు ఏమైనా పెట్టుకోవాలా? ఎన్ని రోజులు అంటూ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు అవసరం లేదు పద అంటూ ముందుకు నడుస్తాడు. ప్రసాద్ అతన్ని అనుసరిస్తాడు. ఇద్దరు గేటు బయటకు వచ్చి నిలబడిన 5 నిమిషాల్లోనే కరణ్ కార్ దూసుకు వస్తుంది. కార్ ఆక్కానే ప్రసాద్ డ్రైవింగ్ సీట్ వైపు వెళ్ళి మీరు దిగండి సార్, నేను డ్రైవ్ చేస్తానంటాడు. ప్రసాద్ ఎందుకు వస్తున్నాడో అర్థం కాలేదు కరణ్కి. సైలెంట్గా దిగి వెళ్ళి కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటాడు. కార్ స్టార్ట్ అవుతుంది. రే, ప్రసాద్ని తీసుకొస్తున్నావు ఎందుకురా అంటూ వెనక ఉన్న ఇంద్రని అడుగుతాడు. ప్రసాద్ వీళ్ళ మాటలు వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. 6 నెలలుగా అమ్మన్ గురించి తెలియక నరకం అనుభవించా. ఇప్పుడు మరోసారి ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. మనం అమ్మన్ని తీసుకువచ్చే అంబులెన్స్ డ్రైవర్ కూడా కొత్తవాడు వద్దు. అందుకే ప్రసాద్ని తీసుకొస్తున్నాను. రిటర్న్లో అంబులెన్స్ ప్రసాద్ డ్రైవ్ చేస్తాడు. ఆ మాటలు విన్న ప్రసాద్ ఆశ్చర్యంతో బ్రేక్ వేస్తాడు. సార్, అమ్మన్ సార్ దొరికారా అంటూ ఆనందంగా అడుగుతాడు. అవును అంటూ నవ్వుతాడు ఇంద్ర. చాలా సంతోషం సార్. అసలు ఏమైంది? అది మాకు కూడా తెలియదు. ఇప్పుడు వెళ్తేనే తెలుస్తుంది. తను యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. కాల్ చేశాడు. రిటర్న్లో అంబులెన్స్లో తీసుకురావాలి మనం. ఈ విషయం మేమింకా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఒకేసారి అమ్మని తీసుకొచ్చి చూపించడమే. నువ్వు కూడా మీ వైఫ్కి ఏమీ చెప్పకు. సరే సార్ అంటూ సంతోషంగా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు ప్రసాద్. అమ్మన్ సార్ దొరికేశారు. అలాగే వదిన ఆచూకీ కూడా దొరికితే చాలా బాగుండు అనుకుంటాడు. ఇంద్ర ఈ లోపల బెంగళూరులో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి ఒక న్యూరో సర్జన్ వైజాగ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు అంబులెన్స్లో బెంగళూరు రావడానికి చూడమంటాడు. విషయం ఏంటి అని అడగ్గా అమ్మనికి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు. అయ్యో అంటూ సానుభూతి తెలిపి ఇప్పుడే కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. బయట ఎవరికి అమ్మను మిస్సింగ్ అని తెలియనివ్వరు రవివర్మ ఫ్యామిలీ. ఆఫీస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాడని మాత్రమే తెలుసు. 10 నిమిషాల్లో అతను డాక్టర్ డీటెయిల్స్ పంపిస్తాడు. కాల్ చేసి మాట్లాడతాడు ఇంద్రతో. అతను మంచి డాక్టర్. నేను అతనితో మాట్లాడాను. బెంగళూరు రావడానికి ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చాక నేను వచ్చి కలుస్తాను. ఏమైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి కాల్ కట్ చేస్తాడు డాక్టర్. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే అన్నను ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అన్నం బాగయ్యే వరకు ఇంట్లోనే ఉండేలా బెస్ట్ డాక్టర్ని ఒకరిని మాట్లాడమని చెప్పు బావా అంటాడు ఇంద్రతో కరణ్. సరే అని మరలా డాక్టర్కి కాల్ చేసి అంతా చెప్పి రేపు ఉదయం వరకు అంతా రెడీగా ఉండాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. వైజాగ్లో తన ఫ్యామిలీ డాక్టర్ రిఫర్ చేసిన డాక్టర్కి కాల్ చేసి మరో 2 గంటల్లో రెడీగా ఉండమని, మంచి అంబులెన్స్ రెడీగా ఉంచమని చెప్తాడు కరణ్. అంతా రెడీ చేసిన తర్వాత ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. లోపలికి వస్తుండగా సార్, నేను ఇంతవరకు విమానం ఎక్కలేదు అంటాడు కొంచెం భయంగా ఇంకా ఇబ్బందిగా ప్రసాద్. ఇంద్ర ఇంకా కరణ్ చిన్నగా నవ్వుకుంటారు ఒకరినొకరు చూసుకొని. ఏం కాదు, మేమున్నాంగా, కంగారు పడకు, ఇక నుండి అన్నీ అలవాటు అవుతాయిలే అంటూ అతన్ని తీసుకొని లోపలికి నడుస్తారు. టికెట్ తీసుకొని ముందుకు వెళ్తారు. అంత పెద్ద విమానాశ్రయాన్ని అబ్బురంగా చూస్తూ ఉంటాడు ప్రసాద్. ఫ్లైట్ ఎక్కుతూ మరలా ఇటువంటి అవకాశం వస్తుందో రాదో అనుకుంటూ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఆ సందర్భాలని జ్ఞాపకాలుగా మదిలో పొందుపరుచుకుంటూ ఉంటాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా కలిగిన భయాన్ని కరణ్ ఇంకా ఇంద్ర ధైర్యం చెప్పడంతో అధిగమిస్తాడు. కింద చిన్న చిన్నవిగా కనిపిస్తున్న వాటిని చూస్తూ మనసులోనే సంతోషపడిపోతాడు. ఆ సంతోషాన్ని వాళ్ళిద్దరితో కూడా పంచుకుంటాడు. ఎలాగైనా డబ్బులు ప్రోగు చేసుకొని ఒకసారి సరళని కూడా విమానం ఎక్కించాలి అని గట్టిగా డిసైడ్ చేసుకుంటాడు ప్రసాద్. ప్రసాద్ ఎప్పుడు విమానం ఎక్కలేదు కదా అని విండో సీట్ అతనికే వదిలేస్తాడు కరణ్ ఇంకా ఇంద్ర. ఎంజాయ్ చేస్తాడని. వాళ్ళలా వదిలేసి మంచి పని చేశామని వాళ్ళకి కొద్దిసేపట్లోనే అర్థమవుతుంది. అతని మొహంలో సంతోషం చూసి గంటన్నర ప్రయాణం తర్వాత వైజాగ్ చేరుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్ చెప్పిన హాస్పిటల్ వరకు క్యాబ్లో వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని డాక్టర్ని తీసుకొని అంబులెన్స్లో భీమిలి వచ్చేస్తారు. వాళ్ళు డ్రైవర్ వద్దని వైజాగ్ నుండి ప్రసాద్కి డ్రైవింగ్ ఇచ్చేస్తారు. హాస్పిటల్ లోపలికి అంబులెన్స్ వచ్చేస్తుంది. డాక్టర్ని తీసుకుని ముగ్గురు లోపలికి నడుస్తారు.
రిసెప్షన్‌లో అమ్మనెక్కడ ఉన్నారు అంటూ అడుగుతాడు కరణ్. ఆ పేరుతో ఎవరూ లేదు అని సమాధానమిస్తుంది రిసెప్షనిస్ట్. వీళ్ళకేమీ అర్థం కాదు. అమ్మనెవరూ ఆ హాస్పిటల్‌లో లేరు అనేసరికి వాళ్ళకేమీ అర్థం కాలేదు. కరణ్ వెంటనే అమ్మను ఫోన్ చేసిన నంబర్‌కి కాల్ చేస్తాడు. తన దగ్గర ఉన్న మొబైల్ రింగ్ అవుతుంటే, ఇందాక డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, తనకు దగ్గరగా కాకుండా దూరంగా మొబైల్ పెట్టి, ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. కరణ్ అన్న అమ్మని వాయిస్ విని, "అన్నయ్య నువ్వు చెప్పిన హాస్పిటల్‌కి వచ్చాం కానీ, నీ పేరుతో ఇక్కడెవరూ లేరు అంటున్నారు. ఇదేనా లేదా హాస్పిటల్ ఇంక వేరేదేదైనా ఉందా?" అంటూ అడుగుతాడు కరణ్ కంగారుగా. అప్పుడు అతనికి జ్ఞాపకం వస్తుంది. తన పేరు ఇందాక డాక్టర్ ఏదో చెప్పాడు అని. కొద్దిసేపు ఆలోచిస్తాడు. వాట్ ఈస్ థట్ అనుకుంటూ. వెంటనే మైండ్‌కి తడుతుంది. ఇంత క్రితం డాక్టర్ రామ్ అనే చెప్పినట్లున్నాడు అనుకుంటూ. కరణ్ నా పేరు రామ్ అని చెప్పు అంటూ చెప్తాడు. కరణ్ వెంటనే రామ్ పేరు చెప్పగానే రూమ్ నంబర్ చెప్తారు వాళ్ళు. పరుగున రూమ్ వైపు అడుగులు వేస్తారు అందరూ. కూర్చొని కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చుకొని ఉంటాడు అమన్. కొద్దిసేపటికి ఓపెన్ అయిన డోర్ వైపు చూస్తాడు అమన్. కరణ్ ఇంకా ఇందిర తనని అలానే చూస్తూ నిలబడి ఉంటాడు. తల మీద జుట్టు లేకుండా తలంతా కట్టుతో కాళ్ళకి చేతులకు అక్కడక్కడ కట్లతో ఉన్న అమ్మని చూసి కరణ్ ఇంకా ఇంద్ర ఇద్దరి హృదయాలు ద్రవించిపోతాయి. ఇద్దరూ పరుగున వచ్చి అమ్మని చుట్టేస్తారు. బాధతో ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన వాళ్ళని చూసిన ఆనందంతో అమ్మని కళ్ళు కూడా కన్నీటితో నిండిపోతాయి. వాళ్ళ చుట్టూ చేతులు వేసి అలానే ఉండిపోతారు. ప్రసాద్ కూడా ఆనందంతో చూస్తూ ఉంటాడు అమ్మని వైపు. ఎట్టకేలకు ఆయన ఆచూకీ దొరికింది అది చాలు అని అతని మొహంలో ఆనందం కనిపిస్తుంది. ఈ దెబ్బలన్నీ ఏంటి అంటూ అడుగుతారు బాధగా అమ్మని తడుపుతూ. యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్ సర్జరీ జరిగింది అంటాడు అమన్. ఇక నువ్వు ఇక్కడ ఉండవద్దు బావా. పద బయలుదేరదాం. అంబులెన్స్ కూడా రెడీగా ఉంది అంటారు. అప్పుడే ప్రసాద్ మీద అమన్ చూపు పడుతుంది. చురుకైన అమన్‌కి ప్రసాద్ గుర్తుకు వచ్చేస్తాడు. చిన్న స్మైల్ ఇస్తాడు. ఇతను నా బర్త్‌డే ఫంక్షన్‌లో క్యాటరింగ్ చేసిన వ్యక్తి కదా! ఇంకా నన్ను కాపాడిన ఆ బలుపు పార్టీకి కావాల్సిన వాడు కూడా అంటాడు. ఆ మాట వినగానే ప్రసాద్ మొహం చిన్నబోతుంది. అన్నయ్య అలా మాట్లాడకు. అతను మన దగ్గర ఇప్పుడు డ్రైవర్‌గా చేస్తున్నాడు. హ్మ్. అంటూ చిన్నగా తల ఊపుతాడు అమన్. తొందరగా తీసుకువెళ్ళండి. అమ్మని చూడాలిరా అంటాడు దిగులుగా. అప్పుడే డాక్టర్ అక్కడికి రావడంతో అతని మొబైల్ అతనికి ఇచ్చి థ్యాంక్స్ చెప్తాడు అమన్. అక్కడ ఉన్న వాళ్ళని చూసి డాక్టర్‌కి బాధగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే వీళ్ళు ఆగేలా లేరు. అక్కడ చూస్తే శ్రీధర్ వాళ్ళు ఇంకా రాలేదు అనుకుంటాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.